హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 42. ఏం చూడక్కర్లేదు, తప్పకుండా నవీన్కి నువ్వు నచ్చుతావు, నచ్చే తీరుతావు అని కారు ఆపుతుంది అమూల్య. వచ్చేసామా అని రాధ బయటికి చూస్తుంది. దిగు రాధా అని అమూల్య అంటుంది. ఇద్దరు దిగి లోపలికి వెళ్తారు. అమూల్య ఎంత బాగుందో అని రాధ మిలమిల మెరిసే కళ్ళతో ఉంటుంది. నేను ఇక్కడికి ఎక్కువగా వస్తాను రాధా, నాకు తెలిసిన బెస్ట్ బ్యూటీ పార్లర్ ఇది అని అమూల్య అంటుంది. అమూల్య నన్ను ఎక్కువ మార్చకు అని రాధ బెంగగా చెప్తుంది. అమూల్య నవ్వుతూ, ఇక్కడ నీ మొహాన్ని నీ గుణాన్ని ఎవ్వరూ మార్చరు రాధా, జస్ట్ లుక్ మాత్రమే మారుస్తారు అంతే. అయినా నువ్వు ఎలా ఉన్నా సరే అందరికీ నచ్చుతావులే అని లోపలికి వెళ్ళి రిసెప్షన్లో మాట్లాడి వెళ్తారు. అక్కడ ఒక అబ్బాయి వచ్చి వెల్కమ్ మేడం అని చెప్తాడు. రాధ అమూల్య చెవి దగ్గరికి వెళ్ళి, అమూల్య ఇదేంటి అబ్బాయిలు ఉన్నారు అని అడుగుతుంది. రాధ అక్కడ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఉంటారు, అయినా నేను ఉన్నా కదా పద అని వెళ్ళి రాధలో ఏం మార్చాలో ఎలా ఉండాలో అమూల్య క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అమూల్య ఇంగ్లీష్లో మాట్లాడడంతో రాధకి అర్థం కాక మౌనంగా నిలబడి చూస్తూ ఉంది. మేడం కమ్ అని పిలవడంతో రాధ అమూల్య వైపు చూస్తుంది. వెళ్ళు రాధా, అక్కడ కూర్చో, నేను ఇక్కడే ఉంటాను అని అమూల్య అంటుంది. రాధ సరే అని వెళ్ళి కూర్చుంటుంది. ముందు ఐబ్రోస్ థ్రెడ్డింగ్ స్టార్ట్ చేస్తారు. రాధ మాత్రం ఏమీ రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్గా కూర్చుంటుంది. నెక్స్ట్ ఫేస్కి ఫేషియల్ స్టార్ట్ చేసి అరగంట పాటు చేస్తూ ఉంటారు. అబ్బా ఎంత బాగుందో, వాళ్ళు అలా చేస్తుంటే గిలిగింతలు కూడా వస్తాయి అని రాధ అంటుంది. తర్వాత తన జుట్టుని ఎక్కువ కట్ చేయకుండా ఏర్పాటు చేసి మేకప్ స్టార్ట్ చేస్తారు. అంతా అయ్యాక అమూల్య తనతో తెచ్చిన శారీని ఇస్తుంది. రాధని లోపలికి తీసుకుని వెళ్ళి శారీ కడతారు. ఈ లోపు అమూల్య కూడా సింపుల్ మేకప్ ఓవర్ చేయించుకుని రెడీ అవుతుంది. మొత్తం రెడీ అయ్యాక రాధని అమూల్య ముందుకు తీసుకుని వెళ్తారు. అమూల్య అని రాధ పిలవగానే తిరిగి చూసి షాక్ అయిపోయింది. ఎంతో అందంగా ఉండే రాధ ఈ లుక్తో మరింత ముద్దుగా అందంగా ఉంది. అమూల్య ఎలా ఉన్నా అని రాధ అడుగుతుంది. అమూల్య నవ్వుతూ రాధ దగ్గరికి వెళ్ళి, రాధా ఇలా రా అని అద్దం ముందుకు తీసుకుని వెళ్ళి నిలబడుతుంది. రాధ తనని తను చూసుకోగానే ఆశ్చర్యపోతుంది. అమూల్య నేనే కదా అని అడుగుతుంది. అమూల్య నవ్వుతూ, చూడు ఎంత బాగున్నావో, ఎప్పుడు మొహం కడిగి బొట్టు పెట్టుకుంటే సరిపోదు, అప్పుడప్పుడు ఇలా కూడా రెడీ అవ్వాలి, అప్పుడే మనం కూడా నచ్చుతామని అంటుంది. అమూల్య నువ్వు కూడా చాలా బాగున్నావు అని రాధ అంటుంది. నీ అంత కాదులే అని అమూల్య నవ్వుతుంది. రాధ కూడా నవ్వుతూ, అమూల్య నిజంగా చెప్తున్నా, నువ్వు లేకుండుంటే ఇదంతా కుదిరేదే కాదు అని అంటుంది. హలో, నేను కాదు, స్త్రీ లేకపోతే అస్సలు కుదరదు. ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఎంతసేపు నీ గురించే ఆలోచన తనకి. ఉండు నేను ఫోటో తీసి పంపుతా అని అమూల్య ఫోటో తీసి పంపుతుంది శ్రీకి. ఫోటో పంపగానే వెంటనే ఫోన్ చేస్తుంది శ్రీ. ఇదిగో కాల్ చేసింది, మాట్లాడు అని అమూల్య ఫోను రాధకి ఇచ్చేస్తుంది. హలో శ్రీ అని అనగానే చుప్ చుప్ అంటూ స్త్రీ ముద్దుల వర్షం కురిపించింది. స్త్రీ అని రాధ నవ్వుతూ అనగానే, రామ్ పాప ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, నిన్నలా బావ చూస్తే అని టీచ్ చేస్తూ ఉంటుంది. స్త్రీ నిజంగానే బాగున్నానా అని రాధ అడుగుతుంది. రామ్ పాప నీకు వేరే ఆలోచన వద్దు, చాలా అందంగా ఉన్నావు చూడు, నేను ఇబ్బంది పెట్టేలా ఏమైనా ఉందా అని స్త్రీ అడుగుతుంది. లేదు శ్రీ, నాకేమీ ఇబ్బందిగా లేదు అని రాధ చెప్తుంది. రామ్ పాప నువ్వు అందంగా రెడీ అయితే చాలదు, నీ మొహంలో నీ మాటల్లో హుందాతనం కనిపించాలి, బెరుగ్గా భయపడకూడదు పార్టీలో, సరేనా? సరే శ్రీ అని రాధ అంటుంది. గుడ్, మరి టైం అవుతుంది కదా వెళ్ళండి అని కాల్ కట్ చేస్తుంది. ఇద్దరు మనీ పే చేసి పార్టీకి స్టార్ట్ అవుతారు. కట్ చేస్తే అనిల్ సంజయ్ రెడీ అయ్యి, నవీన్ నువ్వు కూడా వెళ్ళు, త్వరగా రెడీ అయ్యిరా అని ఇద్దరు అనగానే నవీన్ లేచి రూమ్లోకి వెళ్తాడు. సంజయ్ సుజీ డోర్ కొట్టి, సుజీ ఇంకా 10 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా, తొందరగా బయటికి వచ్చేయాలి సరేనా? అప్పుడెప్పుడో వెళ్ళావు, రుద్ది రుద్ది పూసిందే పూసి పెద్దగా మార్పేమీ ఉండదు కానీ రా అని అరుస్తాడు. అనిల్ సోఫాలో కూర్చుని నవ్వుతూ, ఎందుకు సంజయ్ ఏడిపిస్తావు, రానివ్వు అని అంటాడు.
ఆ మాత్రం తొందర పెట్టకపోతే రేపు పొద్దున గాని రాదు అని సోఫాలో కూర్చున్నాడు. సుజి తలుపు తీసి బయటికి వస్తుంది. అనిల్, సంజయ్ సుజి వైపు చూస్తారు. ఎలా ఉన్నాను సంజయ్ అని అడుగుతుంది. రోజులాగే ఉన్నామని సంజయ్ అంటాడు. ఛ, ఎప్పుడు ఇంతే, పొగడనే పొగడవు అని సుజి విసుక్కుంటుంది. పొగడాలి అంటే నువ్వు అలా ఉండాలి కదా మరి అని అంటాడు. ఇంతలో నవీన్ బయటికి వస్తాడు. వావ్ బ్రో, డామినేట్ చేసేసావుగా అని సంజయ్ అంటాడు. నవీన్ నార్మల్గా చిన్న స్మైల్ ఇస్తాడు. నవీన్, చాలా బాగున్నావు, మరి నేను ఎలా ఉన్నా అని సుజి అడుగుతుంది. బాగున్నావు సుజి అని నవీన్ అంటాడు. ఎందుకు బ్రో అబద్ధాలు చెప్తావని సంజయ్ కార్ కీస్ తీసుకుని సుజి రా వెళ్దామని అంటాడు. సుజి కాలితో నేలను కొట్టి సంజయ్ అని అరుస్తూ నవీన్ బాయ్ అని చెప్పి సంజయ్ వెనక వెళ్తుంది. సంజయ్ చాలా మంచోడు కదా అని అనిల్ అంటాడు. అంటే ఏ విధంగా అని నవీన్ కీస్ తీసుకుంటూ అడుగుతాడు. అన్ని విధాలుగా రాధకు నీకు డైవర్స్ అయిపోయిన తర్వాత అలాంటి బిహేవియర్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చెయ్యాలి రాధకి అని అంటాడు అనిల్. నవీన్ వేస్తున్న అడుగు కాస్త ఆపి ఏంటి పెళ్ళా రాధక అని అడుగుతాడు. అవును, మరి చేసుకోవాలి కదా, నువ్వు ఎలాగో మూవ్ ఆన్ అయిపోయావు, రాధ లైఫ్ కూడా సెట్ అవ్వాలి కదా అని అంటాడు. అయినా అన్నగా అది నా బాధ్యత అనుకుంటున్నా, ఎలా అయినా మంచి మ్యాచ్ చూడాలి, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా చూడు కాస్త అని అనిల్ అంటాడు. నవీన్ మౌనంగా వెళ్ళి కారులో కూర్చుని అనిల్ వైపు చూస్తూ రాధ పెళ్లి చేసుకోదు అని నవీన్ అంటాడు. ఎందుకలా అనుకుంటున్నావు అని అనిల్ అడుగుతాడు. ఎందుకంటే తన మనస్తత్వం అర్థం చేసుకున్నా కాబట్టి చెప్తున్నా అని నవీన్ అంటాడు. ఓ, ఏం అర్థం చేసుకున్నావు అయితే అని అడుగుతాడు అనిల్. నవీన్ మాత్రం సైలెంట్గా ఉంటాడు. మరి అనిల్ అడిగిన ప్రశ్నకి నవీన్ ఏం సమాధానం చెప్తాడో వచ్చే పాటలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.